హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేము వెళ్తుంది శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయాలని వెళ్తున్నాము దర్శనానికి. ఇది ఎక్కడుందంటే శాకర్గుట్ట, గంధంగూడ, ఐదర్షాకోట్, బండ్లగూడ, జాగీర్, శాకర్గుట్టపై ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. ఈరోజు మాత్రం హైదరాబాద్లో ఎక్కడ చూసినా, ఏ టెంపుల్ చూసినా తొలి ఏకాదశి సందర్భంగా అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి టెంపుల్స్. ఇక్కడ కూడా చాలామంది వందలాది భక్తులు వచ్చారు ఆలయాన్ని విజిట్ చేయడానికి, స్వామిని దర్శించుకోవడానికి. అందుకే మేము ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నట్టు గుట్టపై స్వామివారు వెలిశారు. ఇక్కడ జ్ఞాన వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలామంది వందలాది భక్తులు వచ్చారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లల్ని జ్ఞాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ప్రతి శనివారం ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శించుకుంటున్నారు భక్తులు. చూడండి ఎంతమంది విజిట్ చేశారు టెంపుల్ని. ఈరోజు ప్రత్యేకమైన తొలి ఏకాదశి సందర్భంగా చాలామంది విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. పదండి. ఈరోజు అయితే జ్ఞాన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. లైవ్లో చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. ఎంతోమంది ఎన్నో కోరికలతో వచ్చారు. వాళ్ళ అన్ని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా, అద్భుతంగా, ప్రశాంతంగా ఉంది. ఎంతోమంది చూడండి టెంపుల్కు ఆపోజిట్లో మనకు ప్రకృతి అందాల మధ్యలో బిల్డింగ్ల పైన కనిపిస్తుంది కుండ మాదిరిగా. అదే మనకు చారిత్రాత్మకమైన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. భక్తులు దర్శించుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇంకా నడుస్తుంది. చాలామంది
ఇచ్చారు. మీరు కూడా ఒకసారి ఎవరైనా టెంపుల్ని విజిట్ చేయాలి వాళ్ళు మాత్రం ఒకసారి వచ్చి విజిట్ చేయండి, వెళ్ళండి. చాకర్గుట్ట, గంధంగూడ, హైదర్షాపూర్ శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అడ్రస్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా విజిట్ చేయవచ్చు. చూడండి వాళ్ళంతా. బాలసుబ్రహ్మణ్యం, రాధాలక్ష్మి, శ్రీనివాసరావు కాలనీ వాస్తవ్యులు, మోహగారు, సుహాపర్వ, శాస్త్ర కాలనీ వాస్తవ్యులు, వీరందరికీ ఆ భగవంతుడు కరుణా కటాక్షాలు వెలవేయాలని భగవంతుడికి అందున ప్రార్థన. అలాగే శివాలయ నిర్మాణానికి ఈ వారం వరకు విరాళాలు సమర్పించిన వారు గంగాధర గారు 5,116. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆదిత్య మహాలక్ష్మి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలు మంచి మంచి తీసుకొస్తాము, మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము.